జగన్మోహన్ రెడ్డి తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ చట్టంతో రాష్ట్రంలో సామాన్య ప్రజానికం భయపడిపోతున్నారు. ఏపీ టైటిలింగ్ యాక్ట్ ఒక్కటి చాలు. రేపు ఇంకోసారి జగన్మోహన్ రెడ్డి వస్తే ఈ రాష్ట్రం నుండి సామాన్య మధ్యతరగతి ప్రజలు అన్ని సర్దుకొని పోవడమే. ఈ యాక్ట్ అమలు జరిగితే ప్రజల ఆస్తులు పోలీస్ స్టేషన్లోనో వైసీపీ నాయకులు కార్యకర్తల ఇంట్లోనో రాయించుకుంటారు. ప్రజల ఆస్తులకు రక్షణ లేని ఈ చట్టానికి కేంద్రం ఎలా ఆమోదించిందో రాష్ట్రంలోని మేధావులకు ఈ రోజుకి అర్థం కాదు. భారతీయ జనతా పార్టీ కూడా కేవలం రాజకీయ కారణాలతో వైసీపీ పార్టీ చెప్పిందల్లా పొలిటికల్ అజెండాతో చేసిందేమో అనిపించింది. జగన్మోహన్ రెడ్డి తన సొంత ఆస్తులు పెంచుకోవడానికి, తనపై ఉన్న కేసులను తప్పించుకోవడానికి అధికారాన్ని బీజేపీ పెద్దల వద్ద తాకట్టు పెడుతున్నారు. రాష్ట్రానికి రావాల్సిన విభజన చట్టం హామీలలో ప్రత్యేక హోదాపై కానీ, వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కానీ, పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి నిధుల మంజూరు కానీ అడిగిన దాఖలాలు లేవు. మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. ప్రజల ఆస్తులను కొట్టేయడానికి ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను పంపితే కేంద్రం ఆమోదించింది. బాబాయి హత్య కేసులో తమ్ముడు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి సిబిఐ వస్తే కేంద్ర పెద్దల సహకారంతో జగన్మోహన్ రెడ్డి అడ్డుకోగలిగారు. రాజ్యాంగం కల్పించిన పంచాయతీరాజు చట్టానికి తూట్లు పొడిచి పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులను కూడా జగన్మోహన్ రెడ్డి స్వాహా చేస్తున్నారు. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్తో ఆస్తులపై వివాదాలు చెలరేగితే క్రింది స్థాయి న్యాయస్థానాలకు సంబంధం లేకుండా చట్టాన్ని తెచ్చారు. ఇప్పటికే రాష్ట్రంలో విలువైన ప్రజల ఆస్తులు జగన్మోహన్ రెడ్డి అండ్ కో బ్యాచ్ కొల్లగొడుతున్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని అదిరించి బెదిరించి వేధించి ప్రజల ఆస్తులను అతి చౌకగా కొట్టేస్తున్నారు. విశాఖపట్నంలోని బీచ్ రోడ్లోని గాదిరాజు ప్యాలెస్ విషయంలో జగన్మోహన్ రెడ్డికి అమ్మనందుకు ప్రభుత్వ భూమిగా అధికారులతో నోటీసులు జారీ చేసిన విషయం పాఠకులకు విదితమే. జగన్మోహన్ రెడ్డి మళ్లీ అధికారంలోకి వస్తే తనకు కావలసిన భూములను రెవెన్యూ అధికారులచే స్వాధీనం చేసుకుని హక్కుదారులను రాష్ట్రం నుండి తరిమేసే పరిస్థితి ఏర్పడుతుంది. రాష్ట్ర ప్రజలు ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్టుపై మొద్దు నిద్ర నుండి మేల్కొనకపోతే రాష్ట్రంలో పెను విపత్తులే సంభవిస్తాయి. రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన పార్టీలలో పోటీ చేసే అభ్యర్థులలో వాడు వద్దు వీడు కావాలి అన్న వివాదాలను కార్యకర్తలాపి వైసీపీ ప్రభుత్వాన్ని మళ్లా లేవకుండా కొట్టేలా పనిచేయండి. రాష్ట్ర ప్రజలు ఇంకా కులం మతం అన్న పిచ్చిలో పడి వైసీపీ పార్టీకి ఓట్లు వేస్తే స్వాతంత్ర్యానికి పూర్వం బ్రిటిష్ పాలనను మళ్లీ ప్రత్యక్షంగా చూడవచ్చు. ఇప్పటికే రాష్ట్రంలో ప్రజాస్వామ్యంను అపహాస్యం చేసి వ్యవస్థలను భ్రష్టు పట్టించి జగన్మోహన్ రెడ్డి ఆడుతున్న రాజకీయ క్రీడలో ఎంతో మంది సామాన్యులు బలైపోయారు. ఐఏఎస్, ఐపీఎస్ వంటి అత్యున్నత సంస్థలు కూడా పాలకుల వద్ద పెదపాలేరుగా మారి ప్రజాస్వామ్య విలువలను, రాజ్యాంగ హక్కులను కాలరాస్తుంటే ప్రజలు, ప్రతిపక్షాలు చేష్టలుడికి చూస్తున్నాయి. ప్రజలకు, ప్రతిపక్షాలకు కూడా మాట్లాడే ప్రాథమిక హక్కులను కూడా జగన్మోహన్ రెడ్డి కాలరాస్తున్న వ్యవస్థలు మౌనం దాల్స్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్లూరలిస్టు భావాలు కలిగిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఓడించడం ఒక్కటే ప్రజల ముందున్న ప్రధాన కర్తవ్యం. 2024 ఎన్నికలలో పొలిటికల్ పిక్చర్లో జగన్మోహన్ రెడ్డి ఉంటే మాత్రం ఒక్కడూ పెట్టుబడులు పెట్టరు. నిరుద్యోగంలోనూ, రాష్ట్ర అభివృద్ధిలోనూ, విద్యా వ్యాపార రంగాలలోనూ, వ్యవసాయ రంగంలోనూ, భవన నిర్మాణ రంగంలోనూ ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని రంగాలలో రాష్ట్రం అధమ స్థితికి చేరింది. రాజధాని లేని రాష్ట్రంగా దేశంలో హేళనకు గురవుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలో మంచి గుర్తింపు పొందాలంటే ప్రజలు దుష్టపాలనకు చరమగీతం పాడవలసిందే.